బావుందే. పాట బావుంది కానీ సాపాటెలా ఉందో తింటేగాని తెలీదు. ఏంటే ఈరోజు నీకు నాన్ వెజ్ తినాలనిపించలేదా? నీ సైట ఒక్కటి లేదు. అమ్మగారు ఏది చెప్తే అదే చేద్దాం కదా చిన్నమ్మగారు. చీకటి పడింది కదా అని కుళ్ళు జోకు లేకు. నీకు ఏ రోజు ఏం తినాలనిపిస్తే అదే వండుతావని మాకు తెలీదా? మీరు తిన్నగా మిగిలిందే నేను తింటాను కదా అమ్మగారు. వామ్మో, నువ్వు ఎమోషన్ అవ్వకే. వంటలోనే కాదు, నీది సెంటిమెంట్ పర్ఫార్మెన్స్ లోనూ అందవేశం చెయ్యి. మీ కొడ్డించిన చిన్నమ్మగారు. ఎందుకమ్మా? హాకిలెక్క చూసి నాకు ఎక్స్ట్రా వడ్డించడానికా? నీ జిమ్మిక్కిలకు నేను పడిపోను. నాకు తెలివితేటలున్నాయి. అమ్మగారు వస్తున్నారు. రండక్క, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. ఆలస్యమైనా ఇద్దరబ్బాయిల నిశ్చితార్థం ఒకే రోజు జరుగుతుండటం సంతోషంగా ఉంది. అవునఖిల, సాధ్యమైతే ఇద్దరు పెళ్లిళ్లు కూడా ఒకే రోజు చేద్దాం. ఘట్టమనేని దేవేంద్ర చంద్రముఖిలా మహేంద్ర ఐశ్వర్యల పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే ముహూర్తానికి అంగరంగ వైభవంగా జరిపిద్దాం. అవును భవాని, నా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చరిత్రలో నిలిచిపోవాలి. అఖిల ఊహా చిత్రం అందరి కళ్ల ముందు కనిపించాలి. అవును డాడ్. అమ్మ కలను, అమ్మ ఆనందాన్ని వేయింతలు చేసే నిశ్చితార్థం పెళ్లిలో అమ్మ నిర్ణయించినట్లుగానే జరుగుతాయి. పెళ్లిళ్లనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఈ ఘట్టమనేని రెండు కళ్ళు మా అందరి ఊపిరైన దేవా మహిళ పెళ్లిళ్ళు మయసభను తలపించే విధంగా అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా చెయ్యాలి. చేస్తాను. అవునఖిల, ఏది ఏమైనా ఈ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలైనాయి. ఈ హ్యాపీ మూమెంట్లో పార్వతి ఒక పాట పాడాలి. అయ్యగారు. అవును పార్వతి, పాడు. పాడు పార్వతి. అవునే, ఘట్టమనేని ఇంటి గానకోకిలా పాడు. నీకు నచ్చిన పాట, ఇంతకుముందు ఎవరైనా మెచ్చిన పాట పాడు పార్వతి. పాడు పార్వతి, పాడు.
అద్భుతంగా పాడావు. పార్వతి, సాంబార్ ఇటివు. నేను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా గర్వంగా ఉంటుంది పార్వతి. You're really great. అమ్మా, అఖిల, అక్క అమ్మా, అఖిల, వాటర్, అమ్మా. అమ్మగారు కళ్ళెక్కడ పెట్టుకున్నావే గుడ్డిదాలా? అఖిల, అక్క ఎలా ఉంది? ఓకేనా అఖిల? ఓకే ఓకే. ఏంటి పార్వతి, చూసుకోవా? వేడివేడి సాంబార్ చేతి మీద పోసేస్తావా? క్షమించండి అయ్యా, పొరపాటు జరిగినది. అఖిల, అమ్మా, క్షమించండి అమ్మగారు. నీ మొహం, ఆవిడెంత సున్నితంగా పెరిగిందో నీకేం తెలుసే? సాంబార్ నీ మొహం మీద పోసుకో, ఎంత కాలిందో అద్దంలో చూసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి పార్వతి. వంట బాగా చేయడం కాదు, సర్వింగ్ కూడా బాగా చేయాలి. చూడు, అమ్మ చేయి ఎలా కందిపోయిందో. ఏడుస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పార్వతి? వెళ్ళు. ఆగు పార్వతి. ఇట్రా. చచ్చింది గొర్రె, కాలిన చేత్తో కొడితే ఇది కాశీలో పడుతుంది. నువ్వు పాట పాడితే వినేవాళ్లు మైమర్చిపోవాలి. నువ్వే వళ్ళు మైమర్చిపోయావంటే నీ ధ్యాస ఎక్కడో ఉంది. అమాయకురాలు అనుకున్న నీలో ఏదో తెలియని కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అవి నేర్చుకోవడానికి ఉపయోగపడితే పర్లేదు, జీవితానికి అడ్డుపడితే బాగోదు. తల వంచుకొని ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఆడపిల్ల తలెత్తి శూన్యంలోకి చూస్తూ కలలు కంటూ ఉందంటే ఆశలు రేకెత్తుతున్నాయని అర్థం. వయసు వచ్చిందని పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నీ మనసు కూడా చెప్తుంది పెళ్లి కావాలని.
ఆడపిల్ల చూపు, పెదాలపై వణుకు, గుండెల్లో బెరుకు ఉన్నాయంటే అవి నీకు తోడు కావాలని సంకేతాలు. నీ అర్హతకు, స్తోమతకు తగ్గట్టు ఉన్నాయా లేవా అని చూసుకో. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది అమ్మగారు. మరెందుకు ఏడుస్తున్నా? మీ స్థానంలో ఎవరున్నా తప్పు చేసిన నన్ను దండెత్తారు. సాంబారు పోసి తప్పు చేసిన నన్ను తిట్టకుండా కొట్టకుండా అమ్మనెక్కన నాకు మంచి సత్తుంటే నాకు తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అమ్మగారు. చెయ్యి జారితే పొరపాటు అనుకోవచ్చు, నోరు జారితే అలవాటేమో అనుకోవచ్చు, కాని మనసు జారితే అంటే ధ్యాస మళ్ళితే జరిగే నష్టాలకు క్షమించమని అడిగే అవకాశం కూడా ఉండదు. జాగ్రత్త. చెప్పు పార్వతి, ఏ ఆలోచనలో ఉన్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆపు. చెప్పు పార్వతి. నిన్నే. అంత పరధ్యానంలో ఎప్పుడూ లేవు. మూడో పిలుపుకి పలికావు, ఉలిక్కి పడ్డావు. అది అమ్మగారు, పెద్దబాబు చిన్నబాబు నిశ్చితార్థం కదా అఖిల. ఎలాంటి వంటలు చెయ్యాలా, ఎలా అందరినీ చూసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండుంటుంది. అవునా పార్వతి? కంగారు పడుకో. నా ఇద్దరి బిడ్డల నిశ్చితార్థం పెళ్లిళ్లలో ప్రతి వంట నీ చేతుల మీదుగా తయారవుతుంది. పద. బడి పిల్లల చేతులు కట్టుకొని అక్కని మస్కా కొట్టావనుకోకే. ఆవిడ మాటల్లో తూటాలు క్యాచ్ చేసావు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే ఈ ఇంట్లో క్యాలెండర్ తిరగేస్తావు, లేదంటే నీ లైఫ్ హిస్టరీనే తిరగేస్తారు. జాగ్రత్త. నన్ను క్షమించండి అమ్మగారు. మీ చేతిని కాలుస్తే నన్ను నేను కాల్చుకున్నట్టే. వెల్కమ్ టు Z24 అవర్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 25 ఏళ్లుగా నష్టమెరుగని ఘట్టమనేని వ్యాపార చరిత్రలో చీలికలు. 16వ కంపెనీ హర్బల్ బ్యూటీ కంపెనీ ఒక్క రోజులో 220 కోట్ల నష్టం. ఏంటిది అఖిల? ఈజ్ ఇట్ ట్రూ?
ఏమైందమ్మా? ఏమైంది? ఆంటీ ఏమైందక్కా? ఏమైందంటీ? అపజయం ఎరగని చక్రవర్తికి మొదటి దెబ్బ. బంధుప్రీతితో నష్టాన్ని చవి చూసిన బిజినెస్ మ్యాన్ ఇంట వంటమ్మాయి మేకోటి పార్వతి స్థానంలో బ్రాండ్ అంబాసిడర్ గా రుద్రపాటి చంద్రముఖిని నియమించి 24 గంటలు గడవక ముందే వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఏంటి న్యూసెన్స్? న్యూస్లో న్యూసెన్సే ఉందక్కా. నష్టం వచ్చిందని వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. మన కంపెనీ నష్టపోవడం ఏంటి? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఘట్టమనేని దేవేంద్ర తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్ వ్యాపార సామ్రాజ్యనేతకు ఎదురుదెబ్బ. మేకోటి పార్వతిని తప్పించి రుద్రపాటి చంద్రముఖిని బ్రాండ్ అంబాసిడర్ ని చేయగానే 220 కోట్లు నష్టపోయిన బిజినెస్ డైనమైట్. మేడం, దేవసార్ కంపెనీ ఎత్తేస్తున్నారట. నోరు జారితే ప్రాణం తీసేస్తా. నా కంటికి కనిపించుకో. గెట్ అవుట్. హలో. వాట్ మిస్టర్ దేవా, ఐ ట్రస్టెడ్ యూ. నిన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎలా చేసావేంటి? మిస్టర్ రిచర్డ్స్, డోంట్ వరీ, విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. సారీ మిస్టర్ దేవా, ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా మై షేర్స్. No. నేను డ్రాప్ అవుతున్నాను. మిస్టర్ రిచర్డ్స్, హలో హలో మిస్టర్ రిచర్డ్స్, లిసన్ టు మీ. హలో హలో. హలో సార్, ఇప్పుడు డ్రాప్ అయితే 30% లాస్ అవుతాను. ఇలాగే కంటిన్యూ చేస్తే పెట్టుబడి పెట్టినందుకు నేను రోడ్డు మీద పడతాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? 2 days వెయిట్ చేయండి ప్లీజ్. 3వ రోజు నేను సూసైడ్ చేసుకోవాలి, అంతేగా? అది కాదు. సారీ మిస్టర్ దేవా, మీకంటే ఇంకో కంపెనీ పెట్టుకునే సత్తా ఉంది. మమ్మల్ని వదిలేయండి. డోంట్ వరీ, ఐల్ సెటిల్ ఇట్. హలో హలో హలో. హలో. మీరు చంద్రముఖిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం ఏంటండి? ఏదైనా ఉంటే మీ పర్సనల్ పిఏగా పెట్టుకోండి. షట్ అప్. పెద్దబాబు గారు కాఫీ. ఇప్పుడు కాఫీ తాగే టైమా? కాఫీ తాగే టైమా ఇది? నాన్సెన్స్.